రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్లో అడుగు పెట్టబోతున్నారు. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. ఈ టూర్లో ఆయన మన దేశంతో ఎలాంటి డీల్స్ సెట్ చేయబోతున్నాడు అనేది ఉత్కంఠగా మారింది. ట్రంప్ టారిఫ్ యుద్ధం ఓవైపు, మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మరోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య భారత్లో పుతిన్ పర్యటన ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. సాయంత్రం పుతిన్ భారత్కు రానున్నారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. సాయంత్రం పుతిన్ ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు భారత ప్రధాని మోదీ ఆతిథ్యమివ్వనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రైవేటు విందు, ఇతర ప్రైవేటు కార్యక్రమాలతో సహా కొన్ని ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తారు. ఇక రేపు ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరిమిత స్థాయి చర్చలు, తర్వాత హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్లు హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడమే కాక వాటిపై ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో మోదీ, పుతిన్ కూడా పాల్గొనవచ్చు. పుతిన్ రాకకు సంబంధించి ఆయన స్కెడ్యూల్ ఈ 2 days లో ఎలా ఉండబోతోంది అనేటువంటి అడిషనల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, ఈరోజు భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. మధ్యాహ్నం ఆయన భారత్కు చేరుకోబోతున్నారు. ఈరోజు అన్అఫీషియల్గా ప్రధాని మోదీ ఆయనను ఇటు హైదరాబాద్ హౌస్లో ఆయనతో భేటీ అవుతారు. రేపు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇటు భారత్ రష్యా మధ్యలో ఉన్న సంబంధాలు ఇది 23వ ద్వైపాక్షిక సమావేశంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ 2 దేశాల మధ్యలో ఇప్పటికే అనేక రకాల పరస్పర సహకారం కొనసాగుతూ ఉంది. ఇటు యుద్ధ పరికరాలకు సంబంధించి కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పరస్పర దేశాలు 2 దేశాలు కూడా పరస్పరంగా సహకరిస్తూ వస్తున్నాయి. అయితే ఈ గత కొద్ది రోజులుగా ఏదైతే భారత్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ సమయంలో కూడా S-400కి సంబంధించి ఎంత సమర్థవంతంగా పనిచేసింది, దానికి సంబంధించిన అంశాల తర్వాత భారత్కి S-500 రూపకల్పనలో భాగస్వామ్యం కావాలంటూ కూడా రష్యా ఆహ్వానం పంపడం జరిగింది. అయితే 2 దేశాల మధ్యలో ఇటు వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఈ 2 రోజుల్లో కీలక ప్రకటనలు జరగబోతాయి. అయితే ప్రపంచ దేశాలంతా కూడా భారత్ రష్యా మధ్యలో జరుగుతున్న ఈ 2 రోజుల భేటీకి సంబంధించి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అమెరికా కూడా దీన్ని ఇటు క్రూడ్ ఆయిల్కి సంబంధించి కావచ్చు, చమురుకు సంబంధించిన బిజినెస్కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటిపైన కూడా భారత్ రష్యా మధ్యలో కొంత సంబంధాన్ని తెగ్గొట్టాలన్న ప్రయత్నం చేసినప్పటికీ భారత్ రష్యా ఇటు గత ఏళ్ల తరబడి అంటే దాదాపు 25 సంవత్సరాలుగా కూడా ఇటు ఆ స్నేహ బంధంతో రష్యా భారత్ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగబోయే భేటీలో చాలా కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో ఈ యొక్క ఇటు పుతిన్ అదేవిధంగా మోదీ ఇద్దరు కూడా ఈరోజు అనధికారికంగా భేటీలోనే అనేక వ్యూహాత్మకమైన భాగస్వామ్యానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రక్షణకు సంబంధించి ఆయుధాలు, టెక్నాలజీకి సంబంధించి అదేవిధంగా ఇంధనం, వాణిజ్యం, ఆధునిక సాంకేతిక వాణిజ్య రంగాలపైన కూడా ఈ చర్చ జరగబోతుంది. రేపు ఒప్పందాలకు సంబంధించి ఇరు దేశాల మధ్యలో ఒప్పందం జరుగుతుంది. పరస్పర సంతకాలు చేసుకుంటారు. ఈ భారత్ రష్యా కలిసి ఏ రంగాల్లో ముందుకు పోతారు అన్న దానిపైన కూడా మీడియా సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన అంశాలను కూడా ఇటు భారతదేశ ప్రజలకు, రష్యా ప్రజలకు తెలియజేసే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ గోపి.